హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? విమానంలో ఎయిర్ హోస్టర్స్తో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎయిర్ హోస్టర్స్ గురించి ఎవరికి తెలియని ఈ 10 ప్రత్యేక విషయాలు బహుశా మీరు ఎప్పుడు విని ఉండకపోవచ్చు, కానీ మీరు వీటిని వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫ్రెండ్స్, ఒక విధంగా చూసుకుంటే ఫ్లైట్ వేరే ప్రపంచం. ఫ్లైట్లో వివిధ నియమ నిబంధనలు ఉంటాయి, కానీ ఏదైనా విమానాన్ని మేనేజ్ చేసే బాధ్యత ఫ్లైట్ అటెండెంట్ పైనే ఉంటుంది. ఈ అందమైన అమ్మాయిలే ఫ్లైట్లోని చాలా విషయాలను మేనేజ్ చేస్తారు, కానీ వాళ్ళకు సంబంధించిన చాలా రహస్యాలు మనలో ఎవరికి తెలియదు. వారు చేసే ప్రతి పనికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో ఎయిర్ హోస్టర్స్తో పాటు విమానంలో జరిగే అన్ని రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మిస్ కాకుండా చూడాలి అంటే మన ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు స్వాగతిస్తారు? ఈ ఫ్లైట్ అటెండెంట్ల చిరునవ్వుతో ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్కరిని స్వాగతిస్తారు. అయితే ఈ అందమైన అమ్మాయిలు నవ్వుతూ పలకరించడాన్ని చూసి చాలా మంది యువకులు మిమ్మల్ని నవ్వుతూ చూస్తుంది కనుక ఆమె ప్రేమిస్తుందని కలలు కంటారు. కానీ ఈరోజు నేను మీకు వారి చిరునవ్వు వెనుక ఉన్న నిజమేమిటో మీకు చెబుతాను. మీరు నమ్మరు, కానీ ఈ ఫ్లైట్ అటెండెంట్లు మీకు స్వాగతం పలకడానికి మాత్రమే వీరు డోర్ దగ్గర నిలుచున్నారని మీరు భావిస్తే మాత్రం అది ఖచ్చితంగా మీ పొరపాటే అవుతుంది. నిజానికి ఈ ఎయిర్ హోస్టర్స్ మిమ్మల్ని లేదా ఏ ప్రయాణికుడైనా స్వాగతించడానికి నిలబడదు. ఆమె తన చిరునవ్వు ముఖంతో ప్రయాణికులను లెక్క పెడుతుంది. విషయం ఏమిటంటే వీళ్ళను ముందు ఉంచి ఎప్పుడు వ్యక్తులను లెక్కించకుండా ఎల్లప్పుడూ చేతులను వెనక నుంచి కౌంటింగ్ చేయాలని వారికి ట్రైనింగ్లో నేర్పిస్తారు. ముందు నుంచి వీళ్ళ సహాయంతో లెక్కిస్తే ఎవరో ఒకరు ఖచ్చితంగా దానిని తప్పుగా అనుకుంటారు. ఒక ఫ్లైట్ అటెండెంట్ విమానంలో ప్రయాణించడానికి బయలుదేరినప్పుడు ఆమె చాలా రోజులు తన ఇంటి నుంచి దూరంగా ఉండవలసి ఉంటుందని మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఎటువంటి కుటుంబ జీవితం మిగలదు. కావున జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్ అటెండెంట్లు ఫ్లైట్ పైలట్లతో ప్రేమలో పడతారు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ పైలట్లతోనే కలిసి ఉంటారు మరియు వారంతా ఒకే హోటల్లో స్టే చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో జనరల్లీ పైలట్లతో అందమైన అమ్మాయిలు ప్రేమలో పడిపోతారు. అయితే ఇలాంటి విషయాలను ఆమె ఎవరితోనూ పంచుకోదు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె రిలేషన్షిప్లో ఉందని కంపెనీకి తెలిస్తే లేదా పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిసినా వెంటనే కంపెనీ వీళ్ళను జాబ్ నుండి తీసివేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఫ్లైట్ యొక్క వాష్రూమ్కి వెళ్తే వారు మీపై ఒక కన్ను వేసి ఉంచుతారనే విషయం మీకు తెలుసా? అవును, ఏమి జరిగినా ఇద్దరు వ్యక్తులు కలిసి వాష్రూమ్లోకి ప్రవేశించకూడదని వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడతాయి. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లోపలికి ప్రవేశించి ఇలాంటివి చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అందుకే ఫ్లైట్ అటెండెంట్ యొక్క కళ్ళు మీ మీదనే ఉంటాయి. కాబట్టి పొరపాటును కూడా మీరు తప్పు చేస్తే ఫ్లైట్లో మిమ్మల్ని ఎవరు చూడరని పొరపాటు అసలు చేయకండి. ఫ్రెండ్స్, ఫ్లైట్లో ఫ్లైట్ అటెండెంట్ల కోసం ఒక ప్రత్యేకమైన చిన్న గది ఉంటుందని మీకు తెలుసా? ఇది ఎవరికీ తెలీదు. ఈ గదిలో టీవీ కూడా ఉంటుంది మరియు పడుకోవడానికి బెడ్స్ కూడా ఉంటాయి. అయితే ఫ్లైట్ అటెండెంట్లు ఒక్కొక్కరుగా ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. కొన్నిసార్లు పైలట్లు కూడా ఆ గదిలోకి వస్తారు. ఎందుకంటే సుదూర మార్గాల్లో ఫ్లైట్ను ఆటో మోడ్లో పెట్టి ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే ఫ్లైట్ లోపల వారికి వైఫై కనెక్షన్ కూడా ఉంటుంది. వర్క్ ఫినిష్ చేసిన తర్వాత హాయిగా కూర్చున్నప్పుడు ఈ ఫ్లైట్ అటెండెంట్లు ఇంటర్నెట్ ఉపయోగించి వీడియోలు లేదా ఏదైనా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఫ్లైట్ అటెండెంట్లను అమ్మాయిలే కదా అని తప్పుగా భావించి వారిని ఆట పట్టించడానికి ట్రై చేయవద్దు. ఎందుకంటే వీళ్ళందరికీ ఫైటింగ్ యొక్క ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ మీ ఉద్దేశం చెడ్డవైతే మీ పని అయిపోయినట్టే. కావున ఫ్లైట్ అటెండెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తించకండి, అది మీకే ప్రమాదకరం. అంతేకాకుండా వారితో తప్పుగా ప్రవర్తించి దొరికిపోయి ఒక్కసారి బ్లాక్ లిస్ట్లో పడితే మీరు విమానంలో ప్రయాణించలేరు. కావున ఇలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా వరకు మంచిది. అయితే ఇది చాలా కూల్ జాబ్ అని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, దేశ విదేశాలు కూడా పర్యటించే అవకాశం లభిస్తుందని మీరు అనుకుంటారు. అయితే మీరు కూడా ఇదే నిజం అనుకుంటున్నారా? ముమ్మాటికి ఇది నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే ఫ్లైట్ అటెండెంట్లకి పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడాల్సి ఉంటుంది. ట్రైనింగ్లో కూడా
వీళ్ళు చాలా చెమట పోల్చి ఉంటుంది. ఈ జాబ్లో కూడా అన్ని జాబుల మాదిరిగానే కష్టపడాల్సి ఉంటుంది. విమానం ద్వారా ఎక్సైట్ డోర్ దగ్గర ఏ ప్రయాణికుడో తగిన ఎత్తు ఉన్న ప్రయాణికుడు సీటు దగ్గర కూర్చునేలా వారు చూసుకుంటారు. అటెండెంట్ల యొక్క దృష్టి కాంప్లిమెంటరీ విషయాలపై కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు మాస్కులు ఫ్రీగా ఇవ్వబడతాయి. అయితే ప్రయాణికులకు విమానంలో అందించే కాంప్లిమెంటరీ వస్తువులపై వీళ్ళు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు తమకు లభించే ఉచిత వస్తువుల గురించి ఫ్లైట్ అటెండెంట్తో వాగ్వాదానికి దిగుతారు. ఫ్రెండ్స్, ఎవరైనా ఒక అమ్మాయి ఫ్లైట్ అటెండెంట్ అవ్వాలనుకుంటే ఆమె ఎత్తు 5.2 ఫీట్స్ వరకు ఉండాలి. ఎందుకంటే ఈ హైట్లో ఉన్న వారికి లేదా ఇంతకంటే ఎక్కువ హైట్ ఉన్నవారికి మాత్రమే ఫ్లైట్ క్యాబిన్లోని లాకర్ల వరకు చేతులు అందుతాయి. అందుచేతనే ఎయిర్లైన్ కంపెనీలన్నీ దీనిని ఖచ్చితమైన హైట్గా నిర్ణయించాయి. ఫ్రెండ్స్, ఫ్లైట్లో పనులు ఎలా జరుగుతాయో, ఫ్లైట్ నియమ నిబంధనలు ఏమిటో, విమానంలో ఎవరైనా మరణిస్తే, ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణిస్తే ఏం చేస్తారు మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్లైట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఫ్లైట్ అటెండెంట్లు ఖచ్చితంగా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. తర్వాత ఒక డాక్టర్ని సంప్రదించి అతని సలహా ప్రకారం అతనికి మెడిసిన్ ఇస్తారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఆరోగ్యం మరింతగా విషమిస్తే విమానాన్ని ప్రయాణం మధ్యలో ల్యాండ్ చేస్తారు. ఒకవేళ ఫ్లైట్లో ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని గురించి ఇతర ప్రయాణికులకు సమాచారం ఇవ్వబడదు. ఆ మృతదేహాన్ని అక్కడ నుంచి తీసివేసి శవాన్ని కేవలం ఒక వైట్ షీట్తో కప్పి ఉంచుతారు. ఫ్రెండ్స్, రాత్రిపూట విమానం ల్యాండ్ అయితే లోపల లైట్లు డిమ్ అయిపోతాయి. దీంతో ప్రయాణికులు చీకటిలో ల్యాండ్ అయినప్పుడు కూడా ప్రయాణికులు చూడడానికి ఇబ్బంది పడరు. లేదంటే విమానంలో ప్రకాశవంతమైన లైట్లు ఉండి రాత్రివేళ విమానం ఎక్కితే విమానం దిగే వరకు చూడడంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే విమానంలోని బెడ్షీట్లు, ట్రేలు తాజాగా ఉండవు. ఒక విమానం రోజంతా ఎగురుతున్నప్పటికీ ప్రతిసారి ఫ్రెష్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారని గ్యారంటీ ఉండదు. ప్రయాణం ముగిసినప్పుడల్లా తాజా బెడ్షీట్లు, ఫుడ్ సర్వింగ్ ట్రేలను ఉపయోగిస్తున్నారని అనుకుంటే అది ముమ్మాటికి మన పొరపాటే అవుతుంది. ప్రయాణం ముగిసిన తర్వాత ఆ బెడ్షీట్లను కేవలం మడత పెట్టి అలా లాగి పెట్టేస్తారు మరియు వాటిని తదుపరి ప్రయాణానికి వాడుతారు. ఫ్రెండ్స్, రోజంతా ఒక విమానం అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అయితే ప్రయాణం పూర్తయినప్పుడల్లా క్రమం తప్పకుండా విమానంలో శుభ్రపరుస్తారు. కొన్నిసార్లు టేబుల్లను ఫ్రెష్ క్లాత్తో మాత్రం చేస్తారని నమ్మకం లేదు. చాలాసార్లు రోజంతా ఒకే గుడ్డతో అన్ని టేబుల్లను శుభ్రం చేస్తారు. వెళ్ళేటప్పుడు ఎవరైనా పిల్లల మురికి డైపర్ను టేబుల్స్ పై ఉంచినట్లయితే అది కూడా ఈ వస్త్రంతో శుభ్రం చేయబడుతుంది. మిగిలిన వాటిని కూడా దీంతోనే శుభ్రం చేస్తారు. సో ఆ మురికి అన్ని టేబుల్కు వ్యాపించే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా విమాన ప్రయాణంలో జరిగే వింతలు విశేషాలు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.